దిల్షుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితులకు గతంలో ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించాలని సమర్థిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించడాన్ని యాంటీ టెర్రరిజం ఫోరం స్వాగతిస్తోంది. దేశంపై యుద్ధం ప్రకటించి అనేక బాంబు పేలుళ్లకు పాల్పడి ప్రజల యొక్క ప్రాణాలను బలిగొన్నటువంటి ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాదులకు ఉగ్రవాదులకు ఉరిశిక్షనే సరైనటువంటి శిక్షగా పేర్కొంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాదులకు న్యాయపరంగా ఆర్థికంగా సహాయం చేసినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి జమైతే ఈ ఉలేమా హిందూ పైన, జమైతే ఈ ఇస్లామియా హిందూ పైన, అదేవిధంగా అనేక స్థానిక సంస్థలు వ్యక్తులపైన పూర్తి స్థాయి విచారణ జరిపి వారిపైన కూడా కఠినంగా శిక్షలు పడేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి యాంటీ టెర్రరిజం ఫోరం డిమాండ్ చేస్తూ ఉంది. ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి రియాజ్ బక్తల్ ఈ దేశంలో 29 బాంబు పేలుళ్లకు పాల్పడినటువంటి ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది. ప్రస్తుతం పాకిస్తాన్లో కూడా తలదాచుకుంటున్నట్టు నిఘా వర్గాల దగ్గర సమాచారం ఉంది. ఖచ్చితంగా రియాజ్ బక్తల్ను కూడా ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఆధారంగా పట్టుకొని వచ్చి ఉరిశిక్ష విధించాలని చెప్పి కూడా ఏటీఎఫ్ డిమాండ్. దిల్షుఖ్నగర్ బాంబు పేలుళ్లలో 18 మంది మరణించడం, 131 మంది తీవ్రంగా గాయపడడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో కూడా గోకుల్చాట్ కానీ లుంబిని పార్క్లో కానీ అనేక మంది ప్రాణాలు కోల్పోవడం, తీవ్రంగా గాయపడడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు చనిపోయినటువంటి కుటుంబాలకు కానీ అదేవిధంగా గాయపడినటువంటి వ్యక్తులకు కానీ ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి సహాయం అందకపోవడం చాలా శోచనీయమైనటువంటి విషయం. వెంటనే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ఒక బాంబు పేలుల్లో గాయపడినటువంటి వ్యక్తులకు అదేవిధంగా చనిపోయినటువంటి వారి కుటుంబాలకు అన్ని విధాలా ఆదుకోవాలని కూడా యాంటీ టెర్రరిజం ఫోరం డిమాండ్ చేస్తూ ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి అనేక నగరాలు, భాగ్యనగరంతో సహా ఇవాళ తీవ్రవాదులకు ఒక అడ్డగా మారిపోవడం చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. తీవ్రవాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుండా కఠినాతి కఠినంగా తీవ్రవాద మూలాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి యాంటీ టెర్రరిజం ఫోరం డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రజలు కూడా అనుమానితమైనటువంటి వ్యక్తుల కదలికలపైన ఎప్పటికప్పుడు స్థానిక పోలీసు యంత్రాంగానికి సమాచారం ఇచ్చి తీవ్రవాద మూలాలు ఏరివేయడంలో కూడా ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాల్సిన అవసరం ఉందని కూడా ఏటీఎఫ్ పిలుపునిస్తాం.